ఫిలిప్పీన్స్ లో ఎంబీబీఎస్ చదవాలనుకుంటున్నారా? ఫ్రీగా వెళ్లి చూసి నచ్చితేనే ఎంబీబీఎస్ అడ్మిషన్ తీసుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ప్రకాష్. మనైతే విశాఖ జిల్లా భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే ఉన్నాము. భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 9వ తారీఖున ఒక చైన్ స్నాచింగ్ అయితే అవ్వడం జరిగింది. ఒక 80 ఏళ్ల వృద్ధురాలు మహిళ సత్యవతి అనే మహిళలో బంగారపు గొలుసును అయితే వీళ్ళు లాక్కొని వెళ్ళిపోవడం జరిగింది. సో వీళ్ళైతే ప్రస్తుతం పోలీసులు పట్టుకున్నారు. సో ఎలా పట్టుకున్నారో, అసలు ఈ నేరం ఎందుకు చేశారనే విషయాలు క్రైమ్ డీసీపీ మాటల్లో మనం తెలుసుకుందాం. మిత్రులందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా 9/7 సప్తగిరి థియేటర్ ఏరియాలో ఒక అఫెన్స్ జరిగింది. అది మా దృష్టిలో చైన్ స్నాచింగ్ అంటారు, ఎంఓ స్నాచింగ్. దాని ప్రకారం ఒక లేడీ 78 ఇయర్స్ ఉన్న ఒక లేడీ పూలు కోసుకునేందుకు నడుచుకొని వెళ్ళి అక్కడ పూలేవు కోస్తున్న సమయంలో నియర్ బై థియేటర్ దగ్గర ఒక చిన్న రోడ్డు ఉంటుంది. ఆ రోడ్లో ఫస్ట్ ఒక కుర్రోడు అమ్మాయి, మనం తర్వాత చూసిన దాన్ని పెట్టి ఒక అబ్బాయి ఆవిడ వెనకాతలో ఫాలో చేశాడు. వీధి చివరికి వచ్చేటప్పటికి వెనక నుంచి ఫాస్ట్గా మెడలోంచి తెంపాడు. ఆ దాటికి ఆవిడ ఏమైందంటే కింద పడిపోయింది, బాగా చాలా గట్టిగా పడిపోయింది. పడిపోయిన తర్వాత మళ్ళీ పాపం లేవనందుకు ప్రయత్నం చేసి ఒకసారి లేచి మళ్ళీ కింద పడిపోవడం వల్ల కూడా బాగా పెద్ద ఇంజరీ అయ్యింది ఆవిడకి. ఆ క్రమంలో వీళ్ళు ఆవిడ నుంచి విడిపించుకొని తప్పించుకొని పారిపోయారు. మనకి అఫెన్స్ జరిగేటప్పుడు ఒకరు కనిపించాడు, కానీ వెనక నుంచి ఇంకొక వ్యక్తితో వీడు సైగ చేస్తున్నట్టు మనకి కనిపించింది, క్లియర్గా కనిపించింది. ఆ తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్ళేటప్పుడు ఇంకొకరు ఉన్నారు. మొత్తం 3 పర్సన్స్ అనమాట వీళ్ళు. మొత్తం 3 కూడా ఒక వెహికల్లో వచ్చారు. ఈ వెహికల్లో వచ్చి ఈ విధంగా అఫెన్స్ చేయడం జరిగింది. వీళ్ళు ఇంతకుముందు కూడా ఒక అఫెన్స్ చేశారు భోగాపురం ఏరియాలో, బట్ అది మనకి ఎప్పుడు ఐడియా లేదు. ఇప్పుడు ఇంట్రాగేషన్లో మనకి తెలుస్తుందనమాట. ఒక అతని పేరు గండి రాజేష్, తండ్రి పేరు లక్ష్మణరావు, ఏజ్ 36 ఇయర్స్, మేదరా బై కాస్ట్. ఇతను విజయనగరం ఇతను నేటివ్. గతంలో ఇతను ఒక 6-7 సంవత్సరాల క్రితం ఇక్కడ వెల్డింగ్ షాప్ రన్ చేశాడు భీమిలీలో. మన దగ్గర ఇక్కడ వెల్డింగ్ షాప్ పెట్టి ఇక్కడ ఉండేవాడట. ఆ తర్వాత ఇక సబ్సిక్వెంట్గా ఈ వెల్డింగ్ షాప్ ఎత్తేసి ఆయన విజయనగరం వెళ్ళిపోయి విజయనగరం దగ్గర సొంతంగా మళ్ళీ వెల్డింగ్ షాప్ పెట్టుకున్నాడు. తల్లి తండ్రి కూడా ఏదో మేదర పని అనేది చేసుకుంటారు. ఈయనకి వెల్డింగ్ షాప్ ఉంది, వెల్డింగ్ పెట్టుకుంటాడు. ఈయన ఏం చేశాడంటే ఆ వెల్డింగ్ షాపు క్రమంలో ఈయనకి బెట్టింగ్ అలవాటైంది, ఆన్లైన్ బెట్టింగ్, క్రికెట్ బెట్టింగ్ అది చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈయన ఎలా అయినా సరే అప్పులైపోయాడు. 4-5 లక్షల వరకు అప్పులైపోయాడు. ఏం చేయాలా అనేది అతను బాగా టెన్షన్ పట్టుకొని ఈ స్నాచింగ్ అది చేసి తీసుకెళ్ళిపోవచ్చుననే ఉద్దేశంతో ఈ స్నాచింగ్ చేసినట్టు మనకి ఇన్ఫర్మేషన్ చెప్పడం జరిగింది. ఇందులో ఇంకొక 2 కూడా ఉన్నారు, పార్టిసిపేట్ చేశారు. కానీ జోనల్స్ అవడం వల్ల మనం ఇందులో చెప్పడం కానీ పేర్లు ఇవ్వడం కానీ మేము చేయకూడదు. అంటే మళ్ళీ తర్వాత మీకు తెలిసి సార్ వాళ్ళు 3 కదా, మీరు ఒకరి పేరు ఇచ్చారు అంటారు కనుక వాళ్ళు 3 వచ్చారు. ఒక అతను బాగా చిన్న కుర్రోడు, ఇంకొకడు కూడా 17 సంవత్సరాలు బిలో ఉంటుంది, 17 ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ పేర్లు మేము ఇవ్వలేదు, యాక్చువల్ టెక్నికల్ ఇష్యూ వల్ల, అంతే తప్ప వేరే కాదు. వాళ్ళకి కూడా హోమ్కి పంపిస్తారు, కోర్టులో అయితే ప్రొడ్యూస్ చేస్తాం, అందులో ఏమీ ఇది లేదు. ఈ గండి రాజేష్ అన్న అతను గతంలో కూడా ఒక అఫెన్స్ చేసినట్టు చెప్తున్నాడు భోగాపురం ఏరియాలో. అది ఇంకా కన్ఫర్మ్ చేసుకోవాలి, అది కరెక్టా కాదనేది. ఈ వస్తువు అయితే మాత్రం ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవరీ చేయడం జరిగింది. ఆవిడది ఏదైతే పోయిందో ఆ వస్తువు కూడా రికవరీ చేయడం జరిగింది. దీని మీద సిపి సారు, డీసీపీ మేడం గారు, మా సిపి సారు బాగా చేశారు, డీసీపీ మేడం లతా మాధురి మేడం గారు కూడా గైడ్ చేయడం జరిగింది. ఎస్ఐ అండ్ ఇన్స్పెక్టర్ అంటే చాలా ప్రెస్టీజియస్గా తీసుకొని, మీరు నమ్మరు, సుమారు ఒక వారం రోజుల పాటు మీకు ఆనందపురంలో కూడా ఎస్సీ ఉన్నారు, ఈయన అండ్ స్టాఫ్ వెళ్ళి విజయనగరం అటే కాదు ఇంకా చాలా ఏరియాలు శ్రీకాకుళం అన్నీ తిరిగి మళ్ళీ ఈయన కూడా విజయనగరంలో ఒక 5 రోజులు 3 రోజులు క్యాంప్ చేసి ఈ అఫెండర్స్ని పట్టుకోవడం జరిగింది. ఇది చాలా మంచి క్యాచ్. దీని మీద సిపి సార్ కూడా వాళ్ళకి రివార్డ్స్ అవి ఇవ్వాలి అని మంచిగా అభినందించారు వీళ్ళందరినీ. అది మేము ముఖ్యంగా ఇది అన్ని తెలియపరుస్తున్నాం. ముఖ్యంగా మాకు చేయవలసిన హెల్ప్ ఏంటంటే, సీసీ కెమెరాల డెన్సిటీ పెంచకపోతే క్రైమ్ అనేది కంట్రోల్ అవ్వదు. ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలే ఎక్కువగా ఆధారపడవలసి వస్తుందన్నమాట ఇప్పుడు ప్రజెంటు. తర్వాత నగరం బాగా విస్తృత అవడం, భీమిలి, పద్మనాభం, ఆనందపురం ఈ ఏరియాస్ అన్నీ హైవేకి దగ్గరగా ఉండడం వల్ల అఫెన్స్ చేసిన వాళ్ళు ఇమీడియట్లీ ఎస్కేప్ అవడం కూడా ఉంది. కనుక మధ్యలో గ్రామస్తులే ఎవరైనా సరే ముందుకొచ్చి
అంటే స్ట్రీట్స్ ఉంటాయి కదా, స్ట్రీట్లలో కూడా ఎక్కడైనా పెడితే ఈ క్రైమ్ని కంట్రోల్ చేయడం, నేరస్తులను త్వరగా పట్టుకోవడం, ఇవన్నీ కూడా అవకాశం ఉంటుంది. అది మీ ద్వారా అప్పీల్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. చూసారు కదా, క్రికెట్ బెట్టింగ్లు ఏ స్థాయికి మనిషిని దిగజారుస్తాయి అనే విషయాన్ని మనకైతే ఇక్కడ అర్థమవుతుంది. సో ఏదైతే ఈ రాజేష్ అనే వ్యక్తి గతంలో భీమిలిలో వెల్డర్గా పనిచేసేవాడు, అతను ఇక్కడి నుంచి విజయనగరం అయితే వెళ్ళిపోవడం జరిగింది. సో ఈయన క్రికెట్ బెట్టింగ్కి అలవాటు పడి ఈ నేరానికి పాల్పడినట్టుగా డీసీపీ మాటల్లో మనం తెలుసుకున్నాం. ఏదైతే ఈ ఈ 36 సంవత్సరాల రాజేష్ ఈ విధంగా ఏదైతే చైన్ స్నాచింగ్ పాల్పడ్డాడో, ఆయన మరొక 2 మైనర్ బాలర్లను కూడా ఆయన సహాయం తీసుకోవడం జరిగింది. సో ఈయన చేసిన నేరానికి వాళ్ళు కూడా ఈరోజు జైలుకి వెళ్ళే పరిస్థితి ఏర్పడింది. సో క్రికెట్ బెట్టింగ్లే కాదు, మరే విధమైన బెట్టింగ్లు కూడా ఆడొద్దు. అలాంటివి చేయడం వల్ల ఇలాంటి పరిస్థితులు, అంటే ఇలాంటి నేరాలకు పాల్పడే పరిస్థితికి మనిషిని దిగజారుస్తారని చెప్పి ఈ సంఘటన అయితే మనకు తెలియజేస్తుంది. ఏదైతే ఇప్పుడు ముగ్గురిని అరెస్ట్ చేశారో, వీళ్ళు గతంలో కూడా ఇదే నేరంతో పాటు ఇంకొక నేరం విజయనగరం జిల్లా భోగాపురంలో కూడా ఇదే తరహాలో మరో నేరం చేసినట్టుగా పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. అలాగే ఈ నేరాలకు పాల్పడడం కోసం ఒక బైక్ ని కూడా వీళ్ళు దొంగతనం చేసినట్లుగా కూడా పోలీసులు అయితే గుర్తించారు. సో ఇప్పుడు ఆ బైక్ ని, అలాగే ఈ 2 నేరాల్లో వాళ్ళు దొంగిలించిన బంగారాన్ని కూడా పోలీసులు అయితే ప్రస్తుతం స్వాధీనపరుచుకొని ఇతన్ని రాజేష్ని అయితే జైలుకి పంపించడం జరిగింది. అలాగే ఏదైతే ఆ మైనర్లు ఉన్నారో వాళ్ళిద్దరిని కూడా జువైనల్ హోమ్ కి కూడా పోలీసులు తరలించి ఈ కేసును అయితే దర్యాప్తు చేస్తున్నట్టుగా డీసీపీ క్రైమ్స్ మనకి తెలియజేశారు. కెమెరామెన్ ప్రసాద్తో ప్రకాష్, సుమన్ టీవీ, భీమిలి.